హైదరాబాద్లోని కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపోలో పార్కు చేసిన 2 బస్సులకు పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో దగ్ధమయ్యాయి. భారీగా చెలరేగిన మంటలతో డిపోలోని మెకానిక్లు, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. నేరాల శైలి మారుతుందని వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 సదస్సును ప్రారంభించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు దొంగలు ఇండ్లలోకి చొరబడి దోచుకెళ్తే ఇప్పుడు ఎక్కడి నుంచో ఖాళీ చేస్తున్నారని అన్నారు. నేరం ఎక్కడి నుంచి చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతికత అవకాశాలతో పాటు సవాళ్లను కూడా ఇస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. డీఫేక్, ర్యాన్సమ్వేర్, మాల్వేర్ వంటివి ఆందోళన